నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అత్యంత కీలక నియోజకవర్గాల్లో ఈ సెగ్మెంట్ కూడా ఒకటి. ప్రస్తుతం ఆ నియోజకవర్గం కాకపుట్టిస్తోందా? ఓటమి తర్వాత 2 ఏళ్ల పాటు సైలెంట్గా ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఒక్కసారిగా గేర్ ఎందుకు మార్చారు? నిన్నటి వరకు సబ్దుగా ఉన్న కేడర్లో జోష్ నింపటం దేనికి సంకేతం? ప్రజాపాలన కాదు, ఇది టూరిస్టుల పాలన అంటూ విమర్శల పదును వెనుక వ్యూహం ఏంటి? అసలు ఆ నియోజకవర్గంలో మళ్ళీ మాజీ ఎమ్మెల్యే యాక్టివ్ అవటం వెనుక ఉన్న మతలబులేంటి? మున్సిపల్ ఎన్నికల వేళ అతని పొలిటికల్ గేమ్ ప్లాన్ ఏంటి? సూర్యాపేట జిల్లా కోదాడలో ఇప్పుడు పార్ట్ టైం వర్సెస్ లోకల్ వార్ నడుస్తుంది. రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ ఊపందుకుంది. ఎన్నికల వేళ ప్రజలే నా కుటుంబమని చెప్పిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గెలిచాక హైదరాబాద్, బెంగళూరు కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి అందుబాటులో లేకపోవడంతో ప్రతి మండలానికి ఒక షాడో ఎమ్మెల్యే తయారయ్యారని, కమిషన్ల రాజ్యం నడుస్తుందని ఘాటుగా ఆరోపించారు. గత 2 ఏళ్లుగా ద్వితీయ శ్రేణి నేతలకు కూడా దూరంగా ఉన్నటువంటి మల్లయ్య యాదవ్ ఇప్పుడు నేరుగా కింది స్థాయి క్యాడర్ను బలోపేతం చేసేటువంటి పనిలో పడ్డారట. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నేపథ్యం, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పట్టును ఉపయోగించి మంత్రి ఉత్తమ్ దంపతులకు చుక్కలు చూపిస్తున్నారట ఇక ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మల్లయ్య యాదవ్ 2009లో కోదాడ శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 13,544 ఓట్లతో 4వ స్థానంలో నిలిచారు. 2012లో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చురుగ్గా పనిచేసి సీనియర్ లీడర్గా ఎదిగి కొంతకాలం తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశారు. అలాగే కోదాడ నియోజకవర్గం ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కోదాడ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి చేతిలో 13,437 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై 378 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2023 ఎన్నికల్లో బొల్లం మల్లయ్య యాదవ్ ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి కాస్త సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. అయితే పార్టీ కార్యకర్తలను మాత్రం అంటిపెట్టుకుని ఉంటూ వచ్చారు. సమయం కోసం వేచి చూసిన బొల్లం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారని తెలుస్తుంది. కోదాడలో శాంతి భద్రతల అంశాన్ని బొల్లం ప్రధాన అస్త్రంగా మార్చుకున్నారని సమాచారం. సీఎంఆర్ఎఫ్ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టై అనుమానాస్పద మృతికి చెందినటువంటి కర్లా రాజేష్ మృతి ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని, దీనికి ఎమ్మెల్యే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా టౌన్ సీఐ శివశంకర్ నాయక్ తీరుపై బొల్లం చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ప్రమాదకరంగా సీఐ వ్యవహారం ఉందని పదునైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఈ ఉదంతంతో కాంగ్రెస్ ను డిఫెన్స్ లో పడేసి బాధితుల పక్షాన నిలబడడం ద్వారా మల్లయ్య యాదవ్ తన పొలిటికల్ బెంచ్ మార్కును సెట్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది. కోదాడలో దూకుడు పెంచిన బొల్లం అభివృద్ధిని ప్రశ్నించేటువంటి విషయంలోనూ ఆచితూచి ముందడుగు వేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన 100 పడకల హాస్పిటల్, సెంట్రల్ లైటింగ్, బాలాజీనగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మౌలిక వసతులు కల్పించలేదని ఎండగడుతున్నారు. పెద్ద చెరువు బాధితులకు గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు రావడం వెనుక ఎమ్మెల్యే ద్వంద్వ వైఖరి ఉందని బాధితుల వద్దకు వెళ్లి వివరిస్తున్నారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మద్యం, గంజాయి, ఇసుక మాఫియా అరాచకాలను ఎజెండాగా మార్చుకుంటున్నారు. తన సైన్యంతో నియోజకవర్గంలో దూకుడు పెంచి పార్టీ అధిష్టానానికి రాబోయే ఎన్నికలకు తాను సిద్ధమనే సంకేతాలు పంపిస్తున్నారట. మొత్తానికి కోదాడలో బొల్లం స్పీడ్ అధికార పార్టీకి ఊపిరాడనివ్వడం లేదని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. అభివృద్ధిపై చర్చకు నేను రెడీ అంటూ ఆయన విసిరినటువంటి సవాల్ ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. ఆంధ్ర తెలంగాణ కల్చర్ మిక్స్ ఉండేటువంటి కోదాడ ప్రజల నాడిని పట్టుకోవడంలో మల్లయ్య యాదవ్ సక్సెస్ అవుతారా? తన దూకుడుతో కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొడతారా అన్నది వేచి చూడాలి.